ఈ ఏడాది మొదట చంద్రగ్రహణం ప్రారంభమైంది. భారత ప్రామాణిక సమయం ప్రకారం చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:46 ముగుస్తుంది. మొత్తం వ్యవధి సుమారు 3:26. అయితే భారతదేశంలో చంద్రోదయ సాయంత్రం 6:26 జరుగుతుంది. అందువల్ల చంద్రుడు ఉదయించే సమయానికి గ్రహణం కొనసాగుతున్నందున భారతదేశంలో అనేక ప్రాంతాలలో సాయంత్రం 6:26 నుండి 6:46 మధ్య గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం భారత్లో గ్రస్తోదిత రూపంలో దర్శనమిస్తుంది. చంద్రగ్రహణానికి ముందు సుమారు 9 గంటల ముందు సుతక్ కాలం ప్రారంభం కానుంది. సూర్యగ్రహణానికి అయితే 12 గంటల ముందు సుతక్ మొదలవుతోంది. జ్యోతిష్య నిపుణుల ప్రకారం గర్భిణీ స్త్రీలు సుతక్ సమయంలో ఇంటి లోపల ఉంటే ఎటువంటి ప్రతికూల ప్రభావాలు ఉండవని చెబుతున్నారు. సాధారణ దినచర్యలు కొనసాగించుకోవచ్చని కూడా సూచిస్తున్నారు. చంద్రుడు పూర్తిగా భూమి నీడలోనికి వెళ్ళినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఈ సమయంలో చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడు. శాస్త్రీయంగా దీనిని బ్లడ్ మూన్ అని కూడా అంటారు. సాయంత్రం 4:30 నుండి 5:33 మధ్య చంద్రుని ఎక్కువ భాగం భూమి నీటిలోనే ఉండే అవకాశం ఉంది. ప్రపంచంలో అనేక ప్రాంతాలలో ఈ సమయంలో బ్లడ్ మూన్ స్పష్టంగా దర్శనమిస్తుంది. ఇక ఈ ఏడాది మొదట చంద్రగ్రహణం ప్రారంభమైంది. భారత ప్రామాణిక సమయం ప్రకారం చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:46 ముగుస్తుంది. మొత్తం వ్యవధి సుమారు 3:26. అయితే భారతదేశంలో చంద్రోదయ సమయం సాయంత్రం 6:26 జరుగుతుంది. అందువల్ల చంద్రుడు ఉదయించే సమయానికి గ్రహణం కొనసాగుతున్నందున భారతదేశంలో అనేక ప్రాంతాల్లో సాయంత్రం 6:26 నుండి 6:46 మధ్య ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం భారత్లో గ్రస్తోదిత రూపంలో దర్శనమిస్తుంది. రైట్, ఇక ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన చంద్రగ్రహణానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, చెప్పండి, చంద్రగ్రహణానికి సంబంధించిన సమయం ఇంకెంత సమయం పడుతోంది, దీనికి సంబంధించిన అంశాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో జనిబా చూసుకుంటే కనుక ఈరోజు
కేతుగ్రస్త చంద్రగ్రహణం అయితే ఇంకా మధ్యాహ్నం అయితే ప్రారంభమైంది. దానికి సంబంధించి 3:25 అయితే పట్టు 6 గ్రహణం పట్టింది. 6:47 విడిపోతే మాత్రం అని చెప్పి మొత్తం కూడా వేద పండితులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ గ్రహణ సమయాల్లో ఏదైతే ఉందో మొత్తం కూడా ఆలయాలన్నీ కూడా మూతవేస్తారు. కాకపోతే మొత్తం ఒక 2 ఆలయాలు మాత్రమే ఈ గ్రహణ సమయాల్లో స్వామివారికి పూజలు అందుతాయి. ప్రస్తుతం ఏదైతే ఉందో శ్రీకాళహస్తి దేవాలయం, అదేవిధంగా పిఠాపురం దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న పిఠాపురం ఉమా కుక్టేశ్వర స్వామి ఆలయాల్లో శివాలయానికైతే స్వామివారికి ఈ సమయంలో అయితే మాత్రం పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రతి ఆలయాల్లోనూ కూడా ఈ గ్రహణ సమయాల్లో ఆలయ తలుపులు మూసివేస్తారు. కాకపోతే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇది దక్షిణ కాశీగా ఇక్కడ విరాజిల్లుతూ ఉంది ఈ శివాలయం. ఇందులో 10వ శక్తిపీఠం కూడా అమ్మవారు పురోహితిక అమ్మవారు కూడా పూజలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ శివాలయంలో మొత్తం కూడా గ్రహణ సమయం ఏదైతే ఉందో దీనికి సంబంధించి 3:21, 6:47 వరకు కూడా గ్రహణ సమయం అంతా కూడా మొత్తం శివుడి ముక్కంటిడికి అయితే మాత్రం మొత్తం పూజలు, అదేవిధంగా జలాభిషేకం, క్షీరాభిషేకం, అదేవిధంగా మొత్తం అభిషేకాలన్నీ కూడా మొత్తం వేద పండితులు మొత్తం కూడా స్వామివారికి పూజలు చేస్తూ ఉంటారు. ఈ గ్రహణ సమయం అంతా కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఈ స్వామివారికి ఈ ఆలయం తెరిచి స్వామివారికి పూజలు చేయడమే ఇక్కడ విశిష్టత అని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మాత్రం సూర్యగ్రహణం కావచ్చు, చంద్రగ్రహణం, ప్రతి గ్రహణంలోనూ కూడా ఈ పూజలు అనేవి ఈ గ్రహణ సమయంలో ఈ ఆలయంలో ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం స్వామివారు సంబంధించి మొత్తం కూడా కైంకర్యాలు గ్రహణ సమయంలో ఈ పూజలు అయితే స్వామివారు అందుకుంటారు. దీనికి సంబంధించి అయితే మాత్రం ఈ ఆలయ ప్రధాన అర్చకులు సుబ్బయ్య స్వామి అయితే మాత్రం ఉన్నారు. వారితో మాట్లాడుతాం. దానికి సంబంధించి అసలు ఈ విశిష్టత ఏంటి, దానికి సంబంధించి ఏంటి, ఈ స్వామివారికి ఈ గ్రహణ సమయంలో ఈ దక్షిణ కాశీగా పిలువబడే ఈ శివాలయంలో పూజలు ఎందుకు జరుగుతాయి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం, భారగయా క్షేత్రం, పిఠాపురం, కాకినాడ జిల్లా. త్రిగయా క్షేత్రాలలో పరమ పవిత్రమైన క్షేత్రం భారగయా క్షేత్రము. ఇక్కడ శ్రీ స్వామివారు కుక్కుటేశ్వర స్వయంభూగా వెలిసి ఉన్నారు. గయాసుర సంహరణార్థము కోడి రూపంలో లింగ రూపణ స్వయంభూగా వెలిసి ఉన్నారు స్వామివారు. అలాగే స్వామివారు నైరుతి దిగ్భాగంలో దత్తాత్రేయ స్వామి స్వయంభూగా వెలిసి ఉన్నారు. స్వామివారు ఉత్తర దిగ్భాగంలో అష్టాదశ శక్తి పీఠాల్లో పరోశక్తి పీఠం అమ్మవారు పురోహూతి గారి అమ్మవారు విరాజిల్లుతూ ఉన్నారు. ఈ రోజున కేతుగ్రస్త చంద్రగ్రహణము. ఈ గ్రహణ కాలంలో ప్రతి ఆలయము కూడా మూసివేయడం జరుగుతుంది. కానీ పిఠాపురంలో భారగయా క్షేత్రంలో ఉన్నటువంటి ఆలయాలు ఉపాలయాలతో సహా అన్నీ కూడా తెరిచి ఉంచడం జరుగుతుంది. ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఈరోజు చంద్రగ్రహణము మధ్యాహ్నం 3:20 నుంచి 6:47 వరకు కూడా గ్రహణ కాలము. ఈ గ్రహణ కాలములో ఈ గుళ్ళో ఉన్నటువంటి ప్రతి ఆలయాలు ఉపాలయాలతో సహా అన్నీ కూడా తెరిచి ఉంచడము, పట్టు స్నానం చేయించడము, అయిన తర్వాత విడుపు స్నానము, తర్వాత సంప్రోక్షణ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి ఈ గ్రహణ కాలంలో జపరపాదులు చేసుకోవడము, ఈ గ్రహణ కాల స్వామివారి దర్శనం చేసుకున్నట్లయితే వారికి సకల శుభాలు కూడా కలుగుతాయని చెప్పి చాలా మంది భక్తులు వచ్చి ఈ యొక్క గ్రహణ కాలం స్వామి దర్శనం చేసుకోవడం చాలా విశేష ఫలితాన్ని కలుగజేస్తుంది. అదే ఇక్కడ స్వామివారి స్వయంభూమూర్తి. కాళహస్తి గ్రహణ కాలంలో కాళహస్తి ఆలయము, అదేవిధంగా పిఠాపురం కుక్కుటేశ్వర స్వామి ఆలయం మాత్రమే తెరిచి ఉంటాయి. ఇది పూర్వం నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయం అనుసరించి మాత్రమే ఈ విధంగా చేయడం జరుగుతుంది. దేశమంతా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి ఉద్దేశం చేసిన స్వామివారికి గ్రహణ కాలం అభిషేకాలు చేయడం చాలా విశేష ఫలితాన్ని కలుగజేస్తుంది. ఇక్కడ పరమ పవిత్రమైనటువంటి పాదగయా క్షేత్రంలో ఈరోజు మొత్తం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మొత్తం 27 నక్షత్రాలు ఉన్నటువంటి సభ్యులందరూ కూడా సుఖంగా ఉండాలని లోక కళ్యాణార్థం శ్రీ రాజరాజేశ్వర ఉమా కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం తరపున, శ్రీ ఉమా కుక్కుటేశ్వర పురోహిత సంక్షేమ సంఘం తరపున కూడా యావత్ భక్తులందరూ కూడా సుఖంగా ఉండాలని ఇక్కడ స్వామివారికి గ్రహణ సమయంలో ఇప్పుడు అత్యంత పుణ్యప్రదమైనటువంటి సమయం 6 గంటల నుంచి 6:46 వరకు కూడా పుణ్య సమయంలో స్వామివారికి విశేషంగా కూడా రుద్రాభిషేకం చేయడం జరుగుతోంది. స్వామివారి భక్తులందరూ కూడా తిలకించి స్వామిని దర్శించవలసిందిగా కోరుచున్నాం. ప్రత్యేకంగా స్వామివారికి రుద్రుడికి ప్రీతిగా
రుద్రాభిషేకం 27 నక్షత్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని 27 నక్షత్రాలు కూడా చెప్పి నమక చమక పురుష సూక్త మన్యు సూక్తాలతో స్వామివారికి విశేషంగా గోక్షీరము భస్మంతో అభిషేకం చేయడం జరిగింది. కావున ఈ అభిషేకం వల్ల లోకమంతా కూడా విశ్వశాంతి లభించి అతివృష్టి అనావృష్ట్యాది ఉపద్రవాలు కానీ ఎటువంటి యుద్ధాలు లేకుండా అందరూ కూడా సుఖంగా ఉండాలని ఈ అభిషేకం చేయడం జరుగుతోంది. మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం స్వామివారికి అయితే మాత్రం ప్రత్యేకమైన పూజలు అన్నీ జరుగుతున్నాయి. దానికి సంబంధించి ప్రధాన అర్చకులు మరొకరు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. ఏంటి స్వామివారికి సంబంధించిన ప్రత్యేక పూజలు ఏంటి? మన ఆంధ్రదేశానికి కాళహస్తి తర్వాత